మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈవేళ మత్స్యకార సోదరులకు సంబంధించి సముద్రంలో ఓఎన్జీసీ, రిలయన్స్ రిగ్గులన్నీ కూడా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే మన మత్స్యకారులకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా కోనసీమలో ఉన్న మత్స్యకారులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఓఎన్జీసీ కంపెనీ నుంచి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఓఎన్జీసీ రిగ్గులు కానీ, రిలయన్స్ రిగ్గులు కానీ ఏ రిగ్గులు చేసినా దానివల్ల వైబ్రేషన్స్తో చేపలు పడకపోవడం, వలలు తెగిపోవడం, అదేవిధంగా బోటులు విరిగిపోవడం, చాలా నష్టం మన మత్స్యకారులకు వస్తుంది. ఎవ్వరూ కూడా 1 రూపాయి ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు దోచుకు తింటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, అందులో భాగం కూడా మన మత్స్యకారులకి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనకి బోట్లు ఏమన్నా కొత్తగా ఇచ్చారా? వలలు ఇచ్చారా? ఆయిల్ ఇంజిన్లు ఇచ్చారా? తుఫాన్లు వస్తే బియ్యం ఇచ్చారా? హుద్దు తుఫాన్ వస్తే నేనేమిచ్చాను? ఎన్ని కేజీలు ఇచ్చాను? 50 కేజీలు ఇచ్చాం. మత్స్యకారులంటే మన ఎన్డీఏ కూటమి ఇంట్లో బిడ్డలా చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎంతో పెద్ద హృదయంతో అన్యాయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని. అటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించాలి, న్యాయానికి సహకరించాలని చెప్పి మనకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి బాగా చేసుకుంటారు, సంక్రాంతి పండగ. అలాగే క్రిస్మస్ పండగ ఇంకా బాగా చేసుకుంటారు. అంచేత మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ 144 నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు.